ఏది అయినా ఆచి చికెన్ మసాలా. సచివాలయంలో ఐఏఎస్ అధికారులతో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. అయితే ఐఏఎస్ అధికారులతో చర్చలు జరపడం వల్ల ఉపయోగం లేదంటున్నారు జేఏసీ నేతలు. మనస్తాపంతో ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు తీసుకుంటున్నారని, ఆలస్యం చేసే కొద్దీ పరిస్థితి చేయి దాటిపోతుందంటున్నారు. త్వరగా భట్టితో మీటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులతో వాగ్వాదానికి దిగారు ఆర్టీసీ జేఏసీ నేతలు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ సెక్రటేరియట్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు నరేందర్. రైట్ సునీత, కాసేపటి క్రితమే దాదాపు ఒక అరగంట సేపు అవుతోంది. ఈ అరగంట సేపటి నుంచి కూడా లోపలికి వెళ్లారు. లోపల అధికారులతో సమావేశమైనటువంటి నేపథ్యంలో నాగిరెడ్డి ఆర్టీసీ ఎండీతో పాటు మిగతా ముగ్గురు ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారు. ఈ అధికారులు పూర్తి స్థాయిలో చర్చలు జరుపుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు మనకు తెలిసిందే. 32 డిమాండ్లతో కూడినటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఈ అంశాల చుట్టే తిరుగుతున్నటువంటి నేపథ్యం కూడా మనం చూడాలి. ఎందుకంటే ఆర్టీసీ విలీనంతో పాటు యూనియన్లను రీస్టోర్ చేసే అంశం మీద ప్రధానంగా చర్చలు జరిపినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అదే సమయంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ఆపాలి, దీనివల్ల ఉద్యోగుల భద్రతకు సంబంధించినటువంటి ఉంది. దీని కనుక వాటిని కూడా పూర్తి స్థాయిలో ఈ నిలుపుదల చేయాలనేటువంటి డిమాండ్ కూడా ఉంది. 3 ప్రధానమైన డిమాండ్లు కూడా, మిగతా అన్ని కూడా ఆర్థిక సంబంధం లేని డిమాండ్లు కూడా ఉన్నాయి. అదే సమయంలో డిఏలు కానీ మిగతా అన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇస్తానని ఒప్పుకున్నటువంటి నేపథ్యం ఉంది. మొన్న పొన్నం ప్రభాకర్తో జరిపినటువంటి చర్చలు కానీ, దాని తర్వాత ఆర్టీసీ ఉన్నతాధికారులతో కానీ ఐఏఎస్తో జరిపినటువంటి చర్చల్లో కూడా ఇదంతా కూడా కొంత సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి నేపథ్యం చూసాం. కానీ మనం చూసాం శంకర్ గౌడ్ రాత్రి చనిపోయినటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకున్నారు. రాత్రి పొన్నం ప్రభాకర్ కూడా కలిసి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఓదార్చారు. దాని తర్వాత మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనం చూస్తున్నాం ఆర్టీసీ డిపోల దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. డ్రైవర్లు కానీ, కండక్టర్లు, మెకానిక్ ఎవరైతే ఆర్టీసీకి సంబంధించిన కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం అవుతున్నటువంటి నేపథ్యంలో జనాల నుంచి కూడా సానుకూలమైనటువంటి వాతావరణం వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చుతుందన్నటువంటి ఆలోచనతో సీఎం దీని మీద మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కూడా మంత్రికి కానీ మిగతా అధికారులు కూడా చెప్పారు. అందుకనే బట్టి విక్రమార్కతో ఈరోజు చర్చలు కూడా ఉన్నాయి. కాసేపటి తర్వాత ఫస్ట్ అధికారులతో సమావేశమయ్యారు. ఆర్టీసీకి సంబంధించినటువంటి జేఏసీ చైర్మన్ వెంకన్నతో పాటు థామస్ రెడ్డి కానీ మిగతా యూనియన్కి సంబంధించినటువంటి లీడర్లు అందరూ కూడా వచ్చారు. దాదాపు అరగంట సేపటి నుంచి చర్చలు నడుస్తున్నాయి. అయితే ఈ చర్చలు జరిపే కంటే ముందే వాళ్ళతో చాలా సీరియస్గా చెప్పారు. ఒక పక్క శంకర్ గౌడ్ చనిపోవడం కానీ, మరో చోట మరొకరు తీవ్ర గాయాలు కావడం కానీ, చాలామంది కూడా తీవ్ర ఉద్రిక్తమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో మీరు చర్చలు జరపడం వల్ల పెద్దగా ఉపయోగం లేదు, డిసిజన్ మేకర్స్ మీరు కాదు కదా, దీనివల్ల మాకే యూజు అనేటువంటి విషయం మీద వాళ్ళు ముందు ఆర్గ్యూ చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో మొత్తానికి వీళ్ళందరూ కూడా వాళ్ళని ఒత్తిడి చేసి కూర్చోబెట్టినట్టుగా తెలుస్తోంది. మొదటి 15-20 నిమిషాల సేపు ఆర్గ్యుమెంట్ చేశారు. ఖచ్చితంగా మీరు బట్టి విక్రమార్కతో అదే పొన్నం ప్రభాకర్తో కూర్చొని సీఎంతో నేరుగా మాట్లాడిస్తేనే మా సమస్యకు పరిష్కారం లభిస్తుంది తప్ప మీరు మాట్లాడడం వల్ల గతంలో కూడా మాట్లాడడం మీతో పెద్ద యూజ్ లేదనేటువంటి విషయం మీద కూడా వాళ్ళు ఆర్గ్యూ చేశారు. బట్ అంతిమంగా వాళ్ళ నచ్చజెప్పి ముందుగా ఏమేమి చేయగలుగుతాం అన్నటువంటి దాని మీద ఉన్నారు. అయితే ఇప్పుడు మనకన్నటువంటి సమాచారం ప్రకారం విలీనం అనేది పెద్ద ఇష్యూ అది. ఎందుకంటే ఆర్టీసీ విలీన ప్రక్రియ అనేది ప్రభుత్వంలో మొత్తం కలుపుకోవడం అనేది ఇది పెద్ద ఆర్థిక భారంతో పాటు ఇది చాలా టెక్నికల్ అంశంగా ఉంది. గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ తీసినటువంటి వ్యవహారం అది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం కాదు. బట్ అయినప్పటికీ కూడా మేము ఏదేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో ఈ కమిటీ పూర్తి స్థాయిలో దాదాపు నెల రోజుల్లో ఈ రిపోర్ట్ ఇవ్వబోతుంది. దాని సాధ్యాలు, బడ్జెట్, మంచి చెడు అన్ని కూడా మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పారు. అయితే మిగతా సంబంధించినటువంటి యూనియన్ల రీస్టోర్కి సంబంధించి వెంటనే అది నిర్ణయం తీసుకుంటామని
అని కూడా అధికారులు సూత్రప్రాయంగా చెప్పినట్టు తెలుస్తుంది. ఇది సీఎం నుంచి హామీ, స్పష్టమైనటువంటి హామీ మధ్యాహ్నం తర్వాత వచ్చే అవకాశం కనిపిస్తుంది. మిగతా ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించినటువంటి విషయంలో ఒకవేళ ఏర్పాటు చేసినా కూడా మీ ఉద్యోగాలకు భద్రత ఇక్కడ కూడా ఉండదు, ఉద్యోగులను ఎక్కడ కూడా తీసివేయబడదు అనేటువంటి హామీ వచ్చే అవకాశం ఉంటే కనిపిస్తుంది. అదే సమయంలో మిగతాకు సంబంధించినటువంటి చాలా డిమాండ్లు ఉన్నాయి, 32 డిమాండ్లు. వీటన్నిటినీ కూడా ఒక్కొక్కటి ఫేజ్డ్ మేనర్లో తీరుస్తాము అన్నటువంటి హామీ అధికారుల నుంచి వస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ అధికారులతో జరిపినటువంటి చర్చలు మరొక గంట సేపు దాకా ఉండే అవకాశం ఉంటుంది. దీని తర్వాత బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంతో పాటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇక్కడికే సచివాలయంకి వస్తారు. సచివాలయంకి వచ్చిన తర్వాత ఈ పూర్తి స్థాయిలో అధికారులతో జరిపినటువంటి ఏదైతే ఈ చర్చలకు సంబంధించినటువంటి సారాంశాన్ని కూడా బట్టి టేబుల్ ముందు పెట్టి మొత్తం కూడా జరిగిన చర్చల మీద మరొకసారి వాళ్ళతో మాట్లాడతారు. జరిపిన తర్వాత ఇప్పుడు ఎవరైతే చనిపోయారో ఆయనకు నష్టపరిహారం చెల్లించడం, ఎక్స్రేజ్ లాగా చెల్లించడం, వాళ్ళ కుటుంబంలో వారిని ఆదుకోవడం. అదే సమయంలో ఇప్పుడున్నటువంటి వాళ్ళ డిమాండ్లో 32 డిమాండ్లో సాధ్యమైనంత వరకు 1-2 మినాయించి అన్నిటిని కూడా వెంటనే వీలైతే సీఎం ఒక ప్రకటన చేసి మొత్తం హామీ నెరవేర్చే విధంగా ప్లాన్ చేయాలన్నటువంటి ఆలోచన చేస్తుంది. ఎందుకంటే ఈరోజు మూడో రోజు ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయినట్టు నేపథ్యం మనం చూసాం. నిన్న మొన్న కూడా దాదాపు 70% బస్సులు తిరగలేదు, డిపోలకే పరిమితమైనటువంటి నేపథ్యం మనం చూసాం. కనుక నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో ఈరోజైతే ఒక్క కార్మికుడు కూడా ఆర్టీసీ డిపోలకు రాని పరిస్థితి మనకు కనిపించింది. సంఘీభావంగా శంకర్ గౌడ్ మృతికి సంఘీభావంగా ఆర్టీసీ కండక్టర్ కానీ డ్రైవర్ కానీ ఎవరు కూడా డిపోల దగ్గరికి రాలేదు. అందరూ కూడా బయట నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు, నల్ల బ్యాడ్జీలు ధరించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యం ఉంది. ఇది బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇతర ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి మద్దతు తెలుపుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. కనుక ఇవన్నీ ఫీడ్బ్యాక్ తెలుసుకున్నటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని అత్యవసర భేటీ కింద తీసుకొని, ఎందుకంటే నిన్న కేబినెట్ లో చాలా అంశాలు ఉన్నప్పటికీ కూడా ఈ అంశమే ఆర్టీసీ అంశాన్ని బేస్ చేసుకుని నిన్న పొన్నం ప్రభాకర్ గారిని మిగతా వాళ్ళు మాట్లాడారు. బట్ ఈ రోజు కూడా బట్టి విక్రమార్క దీన్ని ఫైనల్ గా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ ఇష్యూని స్టార్టింగ్లోనే షార్ట్అవుట్ చేస్తే అయిపోయేది ఉండే, ఇంతవరకు తెచ్చుకోవడం ఎందుకు అన్నటువంటి విషయం మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి పొన్నం ప్రభాకర్ని కానీ మిగతా ఉన్నతాధికారులతో కూడా మాట్లాడి కొంత సీరియస్ అయినట్టుగా కూడా కొంత మనకు ఫీడ్బ్యాక్ అందుతుంది. బట్ ఏదైనా కూడా ఈ రోజైనా ఈ సమ్మెకు ఇక పులి స్టాప్ పెట్టాలి అనేటువంటి అంశం మీద సీఎం రేవంత్ రెడ్డి వారికి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక 3 రోజుల వల్ల తీవ్రంగా ప్రజా రవాణా మీద తీవ్ర ఇంపాక్ట్ చూపించింది. అటు ఆటో వాలాలు పెద్ద ఎత్తున రేట్లు ఎక్కువ అమౌంట్ తీసుకోవడం కావచ్చు, మెట్రోలో ఎక్కువ మంది ప్రయాణం చేయడం కానీ, అదేవిధంగా ఇతర వాటికి డిమాండ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఉద్యోగాలకు, ఎందుకంటే వర్కింగ్ డేలు కూడా నడుస్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే మనం చూసాం బుధ, బేస్తా, శుక్ర ఇవాళ, కనుక అన్ని వరుస వర్కింగ్ డేలు కాబట్టి ఎంప్లాయీస్ వెళ్ళడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం ఉంది. మరీ ముఖ్యంగా మరో విషయం చెప్పుకోవాలి సునీత, ఎందుకంటే మహాలక్ష్మి స్కీమ్ అనేది ఇప్పుడు 6 గ్యారంటీలు చాలా ప్రధానమైనటువంటి స్కీమ్గా ఉంది. ఇది ఆర్టీసీతో ముడిపోయినటువంటి అంశం కాబట్టి ఈ మహాలక్ష్మి స్కీము వల్లనే చాలా మంది మహిళలందరూ కూడా ఉచిత ప్రయాణం చేస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది చెడ్డ పేరు తెచ్చేలాగా ఉంటుందన్నట్టుగా ముఖ్యమంత్రి మనసులో ఉంది. అందుకనే ఇది సాధ్యమైనంత ఎక్కువ రోజులు సమ్మె నడిపేయడానికి వీలు లేదు. కనుక వీలైతే ఈ అర్ధరాత్రి వరకు సమ్మెను క్లోజ్ చేయించాలి అన్నటువంటిది ఉంది. ఎందుకంటే ఇప్పటికే వేసినటువంటి కమిటీ ఏదైతుందో ఆ కమిటీలో విలీనంకి సంబంధించినటువంటి అంశం మీద దాని మీద అధ్యయనం చేస్తుంది. కానీ మిగతా అంశాలు మాత్రం త్వరగానే పూర్తి చేయాల్సిన అవసరం ఉందని కూడా మనకు సమాచారం అయితే అందుతోంది. అయితే నరేందర్, ఇప్పుడు ఏదైతే ఈ సమ్మె కేవలం 3వ రోజుకి ఇంత ఉద్రిక్తంగా ఉంటే కూడా భవిష్యత్ రోజుల్లో కంటిన్యూ అయితే ఇంకెలా ఉంటుందో పరిస్థితి మనం ఊహించగలం. సో ఈ అంశంలో అటు రేవంత్ రెడ్డి కూడా స్పందించారు కాబట్టి ఈ సమ్మె ముగిసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా, సూచనలు ఉన్నాయా, చర్చలు జరుగుతాయనుకోవచ్చు ప్రభుత్వంతో అదేవిధంగా ఆర్టీసీ కార్మికులతో? ఎస్, ఎగ్జాక్ట్లీ. మనం చూసాం గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలో దాదాపు 50 రోజులు పైబడి ఆర్టీసీ కార్మికులు రోడ్ల మీదకి వచ్చారు. గతంలో కూడా కొంతమంది ఆత్మహత్యానికి పాల్పడ్డారు. అదేవిధంగా చాలా తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఉద్యోగాలు కోల్పోయారు. ఇది అంతా కూడా గత ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు పెద్ద ఎత్తున యాజిటేషన్ చేసిన నేపథ్యంలో అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పక్షాలన్నీ కూడా వాళ్ళకి మద్దతు పలికాయి. కానీ ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి హామీలు ఎందుకు నెరవేర్చట్లేదు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి డిమాండ్. బీఆర్ఎస్ కూడా ఇప్పుడు అదే అస్త్రంగా తీసుకొని
కాంగ్రెస్ ని అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ మొత్తం వ్యవహారాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పడింది. ఆ కమిటీ పూర్తి స్థాయిలో స్టడీ చేయబోతోంది. 4 వారాల్లో రిపోర్ట్ రాబోతోంది. కనుక ఇప్పుడు ఉన్నటువంటి ఈ మొత్తం సిచ్యువేషన్ అర్థం చేసుకొని మహాలక్ష్మి స్కీమ్ కూడా దాని మీద ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కనుక మహిళలు ఇప్పటికే కొంత సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్నాయి. మహిళలు ఇప్పటికే గతంలో ట్రోల్స్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇప్పుడు బస్సు లేకపోవడం వల్ల మరింత ఇబ్బంది పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇది ఎక్కువ రోజులు జరపకుండా గతంలో లాగా 45-50 రోజులు జరిపితే మరింత తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అని కూడా. ఎందుకంటే పైసలు పెట్టి పోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు అందరూ కూడా ఉచితంగా మహిళలందరూ ప్రయాణం చేస్తున్నారు ఆర్టీసీ బస్సులో. ఇప్పుడు డబ్బులతోని మహిళలు ప్రయాణం చేయడం అంటే అది ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. అది రాష్ట్ర ప్రభుత్వానికి మున్నాళ్ళ ముచ్చటగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది అన్నటువంటి విషయం బయటకి ప్రచారంలోకి వెళ్ళిపోతుంది. కనుక ప్రభుత్వం కూడా అంతవరకు తీసుకుపోయే అవకాశం కనిపించట్లేదు. అందుకనే ఈ రోజు లేదా 1-2 రోజుల్లోనే ఇది పూర్తి స్థాయిలో బంద్ చేసే పరిస్థితి, ఎందుకంటే సమ్మెను విరమింపజేసేలాగా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కనుక విలీన అంశం అనేది ప్రధానంగా ఇష్యూ ఉంది వాళ్ళకు. ఆ ఇష్యూని షార్ట్అవుట్ చేయడానికి కొంత మాకు టైం ఇవ్వండి, మిగతా అన్ని కూడా మేము మీకు హామీ నెరవేరుస్తాము అన్నటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది అవసరమైతే బట్టి విక్రమార్క మధ్యాహ్నం తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఈ అంశం బయటికి చెప్పే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.